మీ జీవితంలో ఆర్థిక ఇబ్బందులు పడుతూ ఎదగలేకపోతున్నారా? వెంటనే ఈ వెబినార్లో జాయిన్ అవ్వండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు సెల్బే మొబైల్స్ ఎలక్ట్రానిక్ ప్రైవేట్ లిమిటెడ్ కృష్ణప్రసాద్ గారు. సార్తో మాట్లాడదాం. నమస్తే సార్. హలో నవీన గారు. సార్, మన ప్రీవియస్ వీడియోలో అబ్రాడ్ వెళ్ళి చదువుకోవాలనుకుంటున్నారని మాట్లాడాం కదా. సరే, కొత్తగా వెళ్ళే వాళ్ళ సంగతి పక్కన పెడితే మరి అక్కడ ఉన్న వాళ్ళ ఉద్యోగాలు ఉంటాయా, అసలు అవి కూడా పోతాయా అనేది ఒక పెద్ద కన్ఫ్యూజన్ ఇప్పుడు. ట్రంప్ అయితే షాకుల మీద షాకులు ఇస్తున్నారు. రేపు జనవరిలో పదవి చేపట్టాక ఫస్ట్ దేని మీద సంతకం పెడతారు ఏంటి అనేది ఒక కన్ఫ్యూజన్. ఇండియన్స్ కి అయితే బిగ్ షాక్ అంటున్నారు కదా. మీ అనాలిసిస్ లో ఏం చెప్తారు? ప్రస్తుతానికి జరుగుతున్న వార్తలు, కథనాలు అన్నీ కూడా ఇవి కాంక్రీట్ ఇన్ఫర్మేషన్తో రావట్లేదండి. ఇవన్నీ ఊహాగానాలు. ఓకే, 2025 జనవరిలో హీఈస్ గోయింగ్ టు టేక్ అప్ ది పొజిషన్ అండ్ దెర్ ఇస్ స్ట్రాంగ్ న్యూస్ దట్ హీఈస్ గోయింగ్ టు సైన్ ది ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ సంబంధించిన ఫైల్ మీద సంతకం చేస్తారని చెప్పేసి ఒక వార్త చాలా గట్టిగా వినబడుతుంది. ఇట్స్ ఫ్యాక్ట్. ఓకే, సో వెన్ హీఈస్ సేయింగ్ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్, ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ ఇండియన్స్. పక్కన మెక్సికో ఉంది. ఓకే, ఇంకా చాలా దేశాలు ఉన్నాయి. అండ్ ఇఫ్ యూ ఐ డోంట్ వాంట్ టు డిస్క్రిమినేట్ ది కలర్ అండ్ ఆల్, ఈ ఆల్వేస్ టాక్స్ అబౌట్ ది బ్లాక్. అంటే ఎవరైతే ఎక్కడ కానీ ఇట్స్ ఇండియానా లేకపోతే ఇంకా వేరే కంట్రీసా, ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ని హీ వాంట్స్ టు కంట్రోల్ ఇట్. ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, కొద్దిగా ఆప్టిమిస్టిక్గా మనం మాట్లాడుకుంటే కనుక మన మోడీ గారిని సూపర్ హీరో అని పొగిడింది అదే. ఐ థింక్ విచ్ స్క్వేర్, ఐ డోంట్ రిమెంబర్ దట్. వెన్ యూఎస్కి ఫస్ట్ టైం మన ప్రైమ్ మినిస్టర్ మోడీ గారు వెళ్ళినప్పుడు దే హ్యావ్ వెరీ గుడ్ బాండింగ్, దే హ్యావ్ వెరీ గుడ్ ఫ్రెండ్లీ రిలేషన్షిప్ ఉంది. సో చాలా పాజిటివ్గా, ఆనెస్ట్లీ స్పీకింగ్, ఒక లేమాన్స్ డిస్కషన్ లోపల ఎప్పుడైతే రీసెంట్ ఎలక్షన్స్ జరిగే ముందు చాలామంది అంటే మామూలు అంటే అంతగా పరిజ్ఞానం లేని వాళ్ళు మాట్లాడుకుందంటే ఈసారి ట్రంప్ కనుక వస్తే మళ్ళీ ఇండియన్స్కి చాలా బాగుంటుంది. ఎందుకంటే మళ్ళీ ఇక్కడ మన ఇండియన్ గవర్నమెంట్ ఫామ్ చేసింది మోడీ గవర్నమెంటే కాబట్టి ఒక పాజిటివ్ రిలేషన్షిప్ ఉంది. యాక్చువల్ చెప్పాలంటే ఇఫ్ యూ టేక్ ది ప్రీవియస్ డిస్కషన్స్, ప్రీవియస్ మీటింగ్స్ విత్ మోడీ అండ్ ట్రంప్ తీసుకుంటే కనుక వీ హ్యావ్ యాక్చువల్ కార్డియల్ రిలేషన్షిప్ బిట్వీన్ యూఎస్ అండ్ ఇండియా. కాబట్టి ఐ డోంట్ థింక్ విత్ అగైన్ రీఎలెక్టింగ్ ట్రంప్ యాజ్ యూఎస్ ప్రెసిడెంట్, ఐ డోంట్ థింక్ దట్ ఈస్ గోయింగ్ టు బి ఇట్ ఈస్ గోయింగ్ టు క్రియేట్ ఎ హార్మ్ టు ది ఇండియన్ పాపులేషన్, వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ ఫర్ ఏ స్టడీ పర్పసా లేకపోతే ఆర్ దే గోయింగ్ ఫర్ ఎంప్లాయ్మెంట్ పర్పస్ అనేది. But I can tell you one thing, it is not about Trump, it is not about Modi. బేసికల్గా ఎలా ఉంటుందంటే ఒక ప్రాసెస్ లోపల మీకు మామూలుగా చెప్పాలంటే మహాభారతం గురించి చెప్తాను మీకు నేను. ఓకే, మహాభారతంలో ఎక్కడో మొదలైన మహాభారతము పాండవులు కౌరవులు వచ్చేసరికి ఏమవుతుంది, బాగా పాపం పెరిగిపోయింది. పాపం పెరిగిపోతే ఒక డెసిషన్ తీసుకుంటారు వాళ్ళు. తీసుకొని ఈ పాపం అంతా పోవాలి, ఇదంతా ఎరాడికేట్ చేసి మళ్ళీ అంతా ప్రశాంతంగా స్టార్ట్ కావాలంటే దే స్టార్టెడ్ రిమూవింగ్ ఆల్ ది ఈవిల్ ఇన్ ద సొసైటీ. సిమిలర్లీ ఇది కూడా వీ హ్యావ్ టు టేక్ ఎవ్రీథింగ్ ఫ్రమ్ ది పురాణాస్, వీ హ్యావ్ టు టేక్ ఫ్రమ్ ది ఎగ్జాంపుల్స్. సిమిలర్ ఇక్కడ కూడా ఎలా ఉంటుంది, ఇప్పుడు యూఎస్లో వెన్ గ్రోత్ అనేది ఒక స్టేజ్ దాటిన తర్వాత ఫర్దర్ గ్రోత్ రానప్పుడు, ఒక మనిషి గురించి కావచ్చు, ఒక కంపెనీ గురించి కావచ్చు, ఒక దేశం గురించి కావచ్చు, గ్రోత్ అనేది పోతుంటుంది. ఒక స్టేజ్ పోయిన తర్వాత ఫర్దర్ గ్రోత్ రావడానికి కష్టం వస్తుంది. ఆ టైం లోపల ఇటువంటి ఆలోచనలు వస్తాయి. వాట్ ఈజ్ అబ్స్ట్రక్టింగ్ మై గ్రోత్? ఎందుకు నా గ్రోత్ తగ్గిపోతున్నది? నా పర్సనల్ గ్రోత్ తగ్గిపోతున్నది, నా పర్సనల్గా నేను ఏం మార్పులు చేసుకోవాలి? నా కంపెనీ గ్రోత్ తగ్గిపోతున్నది, నా కంపెనీకి ఎటువంటి చేంజెస్ తీసుకురావాలి? సిమిలర్లీ కంట్రీ అలా ఉంది. కాబట్టి ఈరోజు ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఆయన గ్రోత్కి ఏవైతే అబ్స్ట్రక్షన్స్ ఉంటాయో అవన్నిటిని కూడా ఆయన కంపల్సరీ కంట్రోల్ చేస్తారు. అది ఆయన ప్రాథమిక బాధ్యత. బికాస్ అగ్రరాజ్యం, ప్రపంచానికి పెద్దన్న, ఆ సుప్రిమసీ, ఆ లీడర్షిప్ మెయింటైన్ చేయాలంటే నేను పక్కన వాళ్ళు ఎదుగుతున్నారు, నేను అక్కడే ఉంటానంటే యూ కెనాట్ మెయింటైన్ ద లీడర్షిప్. సో నేను గ్రో కావాలి, ఏం చేయాలి, ఇవన్నీ చూస్తుంటుంది. ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ వన్ సచ్ యాక్టివిటీ. ఆ గ్రోత్ కంటిన్యూ చేయడం కొరకు చేయాల్సిన బోల్డ్ అనే యాక్టివిటీస్ లోపల ఇదొక యాక్టివిటీ. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ద యాక్టివిటీ. సో మనం ప్రీవియస్ చూసుకుంటే అక్టోబర్లో 2024లోనే కొంతమంది భారతీయులని చార్టర్ విమానం బుక్ చేసి వెనక్కి పంపించేశాడు.
ఎందుకు వీరిని వెనక్కి ఎందుకు పంపుతున్నారు? నేను కూడా యాక్చువల్గా విన్నాను, బట్ ఐ థింక్ మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ పంజాబ్ అండ్ సమ్ ఆఫ్ ద కంట్రీస్ అని చెప్పి విన్నాను. ఈరోజు ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న అత్యంత భయంకరమైన పరిస్థితి ఏంటంటే డ్రగ్స్. ఓకే, అన్ఫార్చునేట్లీ ఐ డోంట్ నో ఐ కెన్ సే అన్ఫార్చునేట్, బట్ సమ్హౌ ద మోడర్నైజేషన్ ఈజ్ లీడింగ్ టు దీస్ కైండ్ ఆఫ్ హ్యాబిట్స్. ఒకటి గన్ కల్చర్ కావచ్చు, రెండు ఈ డ్రగ్స్ అడిక్షన్ కావచ్చు. ఇవన్నీ ఏమవుతున్నాయంటే డ్రగ్ అలవాటు పడినవాడు హీ విల్ లూజ్ కంట్రోల్ ఆన్ హిస్ కాన్షియస్నెస్. హీ విల్ డూ ఎనీథింగ్, ఎనీ కైండ్ ఆఫ్ హార్మ్ టు ది పీపుల్, సరౌండింగ్ పీపుల్. సో యుఎస్లో ఆల్రెడీ అందరూ తెలిసిందే గన్ కల్చర్ ఎక్కువ ఉంది. ఈ గన్ కల్చర్కి ఈ డ్రగ్స్ కల్చర్ కూడా పెరిగింది అనుకోండి, అంటే మోతాదు పెరిగింది అనుకోండి, వాళ్ళ కాన్సెప్ట్ ఏంటి? యాజ్ ఎ సెడ్, రిపబ్లికన్స్. ఓకే, దే థింక్ ఆఫ్ ది సెక్యూరిటీ అండ్ ప్రాస్పరిటీ ఆఫ్ యుఎస్ సిటిజన్ అన్నప్పుడు అక్కడ వాళ్ళ వెల్ఫేర్కి, వాళ్ళ సెక్యూరిటీకి, వాళ్ళ ప్రొటెక్షన్కి ఇబ్బంది కలిగే ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా కూడా వాళ్ళు స్పేర్ చేయరు. దే విల్ టేక్ యాక్షన్ అగేన్స్ట్ దట్. ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ నంబర్, ఐ డోంట్ నో ద ఎగ్జాక్ట్ రీజన్ ఆఫ్ ద పీపుల్. పంపించారని విన్నాను. పంపించారంటే కనుక వితౌట్ ప్రాపర్ ఎవిడెన్సెస్ వాళ్ళు పంపించారండి. ఓకే, మన దగ్గరికి ఎంతమంది, మీరు నంబర్ ఎంత చెప్పారు మీరు? సడన్ అమౌంట్ ఆఫ్ పీపుల్ అన్నారు కదా, మన దగ్గర వచ్చినారు కదా, అట్లా ప్రపంచ దేశాలు వేరే దేశాలు పంపించుంటారు వాళ్ళు. సో మన ఇండియా కాబట్టి, మన ఇండియన్స్ కాబట్టి, మన మీడియా దాన్ని ప్రచురిస్తే మనం అనుకుంటున్నాము దిస్ యాక్షన్, దిస్ కైండ్ ఆఫ్ యాక్షన్ విల్ డెఫినెట్లీ హ్యాపెన్ ఫర్ ఎవ్రీబడి. సో అలా ఖచ్చితంగా టు రిమూవ్ ది ఆర్ టు ఎరాడికేట్ ద హార్మ్ఫుల్ activities to the society, everybody will take action. I will not say that is a wrong thing. And sir, రేపు జనవరి నుంచి కూడా ఈ ధోరణి పెరుగుతుంది అంటారా? ఇంకా తిరిగి పంపించే ప్రక్రియ నడుస్తుంది అంటారా రేపు పదవి చేపట్టాక ట్రంప్? ఆయన చెప్తున్న ప్రకారంగా మాత్రం అవకాశాలు ఉన్నాయండి. ఒకటి అంటే ఇప్పుడు మనది న్యాయ వ్యవస్థ ఉంది, మనది ఇండియన్ లీగల్ సిస్టమ్ ఉంది. ఇండియన్ లీగల్ సిస్టమ్ ఆబ్జెక్టివ్ ఏంటి? టు ప్రొటెక్ట్ కామన్ మ్యాన్. ఓకే, దాని ప్రాసెస్ లోపల మన ఇండియాలో ఎలక్ట్ అయిన ఏ ప్రైమ్ మినిస్టర్ అయినా, స్టేట్కి చీఫ్ మినిస్టర్ కూడా ఆ లీగల్, మన కాన్స్టిట్యూషన్కు, లీగల్ మన చట్టాలకు లోబడి ఎటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిందే. అటువంటప్పుడు ట్రంప్ చేయాల్సిందే కదండి. అండ్ అగైన్ మనం రిపీట్ చేస్తున్నాను, మనం ఇండియన్స్ కాబట్టి, ఇండియన్స్ వచ్చారు కాబట్టి ఇండియన్ కాంటెక్స్ట్ మనం ఆలోచిస్తున్నాం. మనం ఈజ్ ఇట్ ఓన్లీ రెస్ట్రిక్టెడ్ టు ఇండియా ఆర్ ఇట్ ఈస్ ఫర్ అదర్ కంట్రీస్ ఆల్సో అని మనము వీ హ్యావ్ టు సీ హోలిస్టికల్లీ. ఓకే, అయ్యో నాకే ప్రాబ్లం వచ్చింది, నాకే ఇబ్బంది ఉందంటే విల్ బికమ్ ప్యానిక్. ఓకే, కోవిడ్ వచ్చింది, కోవిడ్ నాకు ఒక్కరికి వచ్చింది అంటే మన మెంటల్ కండిషన్ ఎలా ఉంటుంది? కోవిడ్ అందరికి వచ్చింది, ఇట్స్ ఎ కామన్ ఫినామినా. అప్పుడు మన రెస్పాన్స్ టు ద ప్రాబ్లం వేరే రకంగా ఉంటుంది. సో ఇది సిచ్యువేషన్లో కూడా ఈరోజు జనవరి వచ్చిన తర్వాత కూడా ట్రంప్ ఓన్లీ ఇండియన్సే, ఇఫ్ దే ఆర్ కమిటింగ్ ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీ ఆర్ ఇఫ్ దే ఆర్ కమిటింగ్ అగైన్స్ట్ దేర్ గవర్నమెంట్ పాలసీస్ పంపిస్తారు. అయితే ఓన్లీ ఇండియన్స్ పంపిస్తారా, వేరే పంపిస్తారు, అది చూడాలి మనం. దట్ గివ్స్ ఎ కైండ్ ఆఫ్ రిలీఫ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.